అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పుడు మనం వినబోయే చందమామ కథ గుండు భీమన్న అనే కథ. ఇవన్నీ సీరియల్గా చందమామలో ప్రచురితమయ్యాయి. ఒక తల్లి తండ్రి లేని పిల్లవాడు, అమాయకుడు, లౌక్యం తెలియనివాడు బామ్మతో కలిసి బతుకుతూ ఉంటాడు. వాడికి బుద్ధి జ్ఞానం కలగాలని ఆవిడ పడే తాపత్రయం, మనవాడి అమాయకత్వం రెండూ కలిసి నవ్వుల పువ్వులు పూయిస్తాయి. పెళ్ళయ్యాక అత్తవారింటికి వెళ్ళిన భీమన్న చేసే విన్యాసాలు వింటున్నాం కదా. అలాగే మహాలక్ష్మి తన భర్త అమాయకత్వం ఎవరికీ తెలియకుండా ఎలా కష్టపడి కవర్ చేస్తోందో ఈ పార్ట్లో విందాం. ఈ భాగమే మొదటిసారిగా వింటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ముందు భాగాల లింకులన్నీ డిస్క్రిప్షన్లోనూ అలాగే కామెంట్స్లోనూ పిన్ చేసి పెడతాను. ముందు విన్న తర్వాత ఇది వినండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మంచి కథలు వినడం కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. భీమన్నను తెలివిగలవాణ్ణి చెయ్యడానికి మహాలక్ష్మి చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. అందుకని ఆమె అతనిలో దైవభక్తి ప్రేరేపించి తెలివితేటలు పెంచే ఏర్పాటు చేసింది. భార్య ప్రేరేపణతో భీమన్న ప్రతిరోజు సాయంకాలం ఊరి బయట ఉండే గుడికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుని ఇంటికి తిరిగొచ్చేవాడు. ఇలా ఉండగా ఒక మోసగాడు ఆ ఊరు చేరి గుడి పక్కన ఉన్న చెరువు దగ్గర చెట్టు కింద ఒక మునిలాగా వేషం వేసుకుని కూచుని వచ్చే పోయేవాళ్ల ద్వారా గ్రామ పరిస్థితులన్నీ గ్రహించసాగాడు. ఈ మోసగాడు భీమన్నను గురించి కూడా తెలుసుకున్నాడు. భీమన్న జమీందారు గారి అల్లుడు, అమాయకుడును. అంచేత ఒకనాటి సాయంకాలం భీమన్న గుడికి వెళ్తూ ఉండగా మోసగాడు అతన్ని చూసి, "వస్తున్నావా బిడ్డా భీమన్న, రా రా" అని పిలిచాడు. మనిషి చూడబోతే మునీశ్వరుడలా ఉన్నాడు. తనను పేరు పెట్టి కూడా పిలిచాడు. అంచేత భీమన్నకు మరుక్షణం ఆ మోసగాడి పైన భక్తి కుదిరింది. అతను మోసగాడి దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి లేచి, "ఏమిటి స్వామి" అని అడిగాడు. "నాయనా, నీవు దైవ దర్శనానికి ఆరాటపడుతున్నావని నేను గ్రహించాను. అందుకే రోజు దేవాలయానికి పోయొస్తున్నావు. నీ భక్తి చాలా గొప్పది. కానీ దేవాలయంలో నీకు దేవుడి దర్శనం ఎలా అవుతుంది? ఆలయంలో ఉండేది దేవుడి విగ్రహమే కానీ దేవుడు కాడు. నీకు దేవుళ్లను ప్రత్యక్షంగా చూపిద్దామని పిలిచాను. నిజంగా దేవుళ్ల దర్శనం చేసుకోవాలని నీకుందా" అని అడిగాడు మోసగాడు. "లేకపోవడం ఏమిటి స్వామి? ఆ దేవుళ్ళు ఎక్కడున్నారు? ఎలా కనిపిస్తారు?" అని భీమన్న మోసగాడిని అడిగాడు. "అది నా చేతిలో ఉన్న పని నాయనా. నేను రమ్మంటే వాళ్ళొస్తారు. వాళ్ళని చూశాక నీ సమస్త కోరికలు తీరిపోతాయి. నీ జన్మ తరిస్తుంది. కానీ నేను చెప్పినట్టుగా చెయ్యాలి" అన్నాడు మోసగాడు. "అలాగే చేస్తాను స్వామి" అన్నాడు భీమన్న భక్తిగా. "అయితే విను. నువ్వు నీ చొక్కా విప్పి ఇక్కడ పెట్టు. నీ ఒంటి మీద ఉన్న ఉంగరాలు, బంగారు మొలతాడు, మెడలో గొలుసు అవి అన్నీ తీసి చెరువులో దిగి మునిగి ఉండు. కొద్దిసేపట్లోనే దేవతలు నీకు కనపడతారు" అన్నాడు మోసగాడు. భీమన్న సరేనని తన ఒంటిపై ఉన్న 4 సొమ్ములు తీసి చొక్కా విప్పి అన్నీ కలిపి చెరువుగట్టుపై పెట్టి నీటిలోకి దిగి మునిగి అలాగే ఉండిపోయాడు. భీమన్న నీటిలో మునిగిన మరుక్షణం మోసగాడు అతని చొక్కా నగలు పట్టుకుని గుడి దిక్కుగా పారిపోసాగాడు. ఈ లోపల నీటిలో మునిగిన భీమన్నకి ఒక ఆలోచన వచ్చింది. అదేమిటంటే, తనకు దేవతలు కనిపిస్తారు కానీ ఆ దేవతలను తనొక్కడే చూస్తాడు. తన భార్య చూడలేదు. ఇది అన్యాయం. మునీశ్వరుడి ఆజ్ఞ పొంది మహాలక్ష్మిని కూడా పిలుచుకొచ్చే ఉద్దేశంతో భీమన్న నీటిలో నుంచి పైకి లేచేసరికి పారిపోతోన్న మునీశ్వరుడు కనిపించాడు. "స్వామి, స్వామి, కొంచెం ఆగండి, ఒక్క మాట" అని కేకలు పెడుతూ భీమన్న మోసగాడి వెంటపడ్డాడు. భీమన్న గొంతు విని మోసగాడు మరింత పిక్కబలం చూపించాడు. అయితే భీమన్న బలశాలి, దమ్ముగలవాడు కావడం చేత
త్వరలోనే మోసగాడిని అందుకుని పట్టుకుని, మీరు దేవుళ్లను పిలుచుకురావడానికి వెళుతున్నారులా ఉంది, అందుకు తొందరేం లేదు, కొంచెంసేపు ఆగండి అన్నాడు. మోసగాడికి గుండెదడ క్షణక్షణానికి పెరిగిపోతోంది. వాడు తన చేతిలో ఉన్న భీమన్న చొక్కా నగలు కింద పారేసి ఎలాగో అలాగా భీమన్న పట్టు నుంచి తప్పించుకుని మళ్ళీ పరిగెత్తడం మొదలుపెట్టాడు. స్వామి, నా మాట వినకుండా ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఇంతలోనే నా మీద తమకెందుకు కోపం వచ్చింది అంటూ భీమన్న మోసగాడి వెంటపడ్డాడు. ఈ కేకలు విని గుళ్ళో వాళ్ళంతా బయటకొచ్చి మోసగాడి దారికి అడ్డు తగిలారు. వాడు భీమన్నకు చిక్కనే చిక్కాడు. నలుగురు చేరి వాడి పెట్టుడు గడ్డాలు మీసాలు పీకేసి వాడు దొంగ అని తేల్చారు. తీరా విచారిస్తే వాడు చాలా పెద్ద దొంగ అని, ఎన్నో ఊర్లలో ఎందరినో మోసగించాడని తేలింది. అటువంటి దొంగను జమీందారు గారి అల్లుడు గారు పట్టుకున్నారని ఆ చుట్టుపక్కల చాలా ఏళ్లపాటు గొప్పగా చెప్పుకున్నారు. పొరుగురులో జమీందారు గారి బంధువుల ఇంటి ఒక అమ్మాయి మరణించింది. పరామర్శించటానికి జమీందారు గారి ఇంటిల్లిపాది భీమన్నతో సహా బయలుదేరి వెళ్ళారు. శవం చుట్టూ చేరి అందరూ గొల్లుని ఏడుస్తుంటే భీమన్నకు కూడా ఏడుపొచ్చింది. ఇలాంటి సన్నివేశాలు అతను ఇంతకు ముందు ఎరగడు. శవానికి స్నానం చేయించటము, అలంకరించటము, బ్రాహ్మణులు మంత్రాలు చదవడము, శవాన్ని శ్మశానానికి తీసుకుపోయి దహనం చేయడము, భర్త తన చేతి మీదుగానే చనిపోయిన భార్యను ఇంత బూడిద చెయ్యడము, ఇదంతా భీమన్న తలలో బాగా నాటుకుపోయింది. దహన సంస్కారాలు అయ్యాక కూడా భీమన్నకు ఆ సంగతులే మెదిలాయి. ఆ దృశ్యాలే కళ్ళ ఎదుట కదిలాయి. ఆ రాత్రి అతనికి కల్లో కూడా అలాంటి సంఘటనలే వచ్చాయి. కానీ వ్యక్తులు మారారు. తన భార్య మహాలక్ష్మి చనిపోయిందిట. అందరూ ఏడిచారట. మహాలక్ష్మికి స్నానం చేయించి అలంకరించి శ్మశానానికి తీసుకుపోయారుట. తాను నిప్పు పట్టుకుని మహాలక్ష్మి శవం వెంట నడిచాడుట. శ్మశానంలో చితి పేర్చి మహాలక్ష్మిని దానిపైన పడుకోబెట్టారట. చితికి తానే నిప్పు పెట్టాడుట. క్షణంలో మహాలక్ష్మి బూడిదైపోయిందిట. నిద్రలోనే భీమన్న పెద్ద పెట్టుని ఏడవసాగాడు. పక్కనే పడుకుని నిద్రపోతున్న మహాలక్ష్మి లేచి అతన్ని తట్టి, ఎందుకు అలా ఏడుస్తున్నారు అని అడిగింది. భీమన్న తన భార్య గొంతు విని ఉలిక్కిపడి లేచి మహాలక్ష్మిని చూసి కంగారు పడుతూ, నువ్వు చనిపోయావు, నేను నిన్ను దహనం చేశాను, నువ్వు దయ్యానివి అన్నాడు. మహాలక్ష్మి నవ్వి, మీకేదో పీడకలొచ్చుంటుంది, నేను చావలేదు, ఇదిగో బతికే ఉన్నాను అన్నది. భీమన్నకొచ్చిన కల ఎంత స్ఫుటంగా ఉన్నదంటే అది అతని ప్రాణానికి నిజంలాగే తోచింది. అంచేత అతను తన భార్య మాటలు నమ్మలేక, కాదు నువ్వు దెయ్యానివే అంటూ గదిమూలకెళ్ళి కూర్చుని కళ్ళు గట్టిగా మూసుకున్నాడు. అతని అపోహ ఎలా తొలగించాలో మహాలక్ష్మికి అర్థం కాలేదు. తెల్లవారుతూ ఉండగానే భీమన్న లేచి తన బట్టలు సర్దుకోవడం ప్రారంభించాడు. ఎక్కడికి ప్రయాణం అని మహాలక్ష్మి అడిగింది. నేనిక్కడుండను, మా బామ్మ ఇంటికి వెళ్ళిపోతాను అన్నాడు భీమన్న. సరే, వెళ్ళి బామ్మ ఎలా ఉన్నారో చూసిరండి, అక్కడికి వెళుతోన్న సంగతి ఎవ్వరికీ చెప్పకండి అన్నది మహాలక్ష్మి. భీమన్న ఎవరితోనూ ఏమీ చెప్పకుండానే బామ్మ ఇంటికి బయలుదేరాడు. అతనికి ఎన్నడూ కలలు రాని కారణం చేత ఇప్పుడొచ్చిన ఈ కళ అతనికి నిజంలాగానే ఉన్నది. మర్నాడు జమీందారు గారింట్లో వాళ్ళు అల్లుడుగారెక్కడా అని ప్రశ్నించుకుంటూ ఉంటే మహాలక్ష్మి, ఆయనకు రాత్రి ఏదో పాడుకల వచ్చిందిట, ఒక్కసారి వెళ్ళి వాళ్ళ బామ్మని చూసొస్తానని తెల్లారక ముందే బయలుదేరి వెళ్ళారు అన్నది. బామ్మ ఉండే ఊరుకు 2 రోజుల ప్రయాణం. అంచేత పగలల్లా నడిచి భీమన్న ఒక సత్రంలో పడుకున్నాడు. ఆ రాత్రి అతనికి మళ్ళీ కలొచ్చింది. బామ్మ చచ్చిపోయినట్టు, అందరూ ఆమె చుట్టూ చేరి ఏడ్చినట్టు, తానే బామ్మకు తలకొరివి పెట్టినట్టు భీమన్న కలగన్నాడు. ఆ కలలోనే అతను పెద్ద పెట్టున ఏడుస్తూ
నా భార్య పోయింది, బామ్మ పోయింది, ఇంక నేను బతికి ఉండడం ఎందుకు అంటూ బామ్మ బూడిదలో పొర్లిగింతలు పెట్టాడు. ఇంతలో భీమన్నకు మెలకు వచ్చింది. అతను నిర్ఘాంతపోయి చుట్టూ కలయ చూశాడు. తాను శ్మశానంలో లేడు, సత్రంలో ఉన్నాడు. తన బట్టలకు బూడిద ఏమాత్రం అంటలేదు. తాను చూసిందంతా భ్రమై ఉంటుందా అని భీమన్నకు సందేహం వచ్చింది. ఆ సందేహంతోనే బామ్మ ఇల్లు చేరుకున్నాడు. బామ్మ బతికే ఉన్నది, చచ్చిపోలేదు. ఆమె భీమన్నను కుశల ప్రశ్నలు వేసి వాడి రాకకు కారణం అడిగింది. భీమన్న ఏమీ దాచకుండా అంతా చెప్పేశాడు. అది విని బామ్మ, వెర్రి సన్నాసి, నీ పెళ్ళం చెప్పిందే నిజం, అదంతా కల. నువ్వు కలను నిజం అనుకుంటున్నావు. నీకు కల అంటే ఏమిటో కూడా తెలీదు. అందుకే మహాలక్ష్మి చెప్పినట్టుగానే వింటూ ఉండు అని హితబోధ చేసింది. ఒక పూట బామ్మ చేతి వంట తిని భీమన్న అత్తవారింటికి తిరిగొచ్చేశాడు. ఇక భీమన్న మామగారైన జమీందార్ గారిని ఆశ్రయించి ఆయన కూడా తిరిగేవాళ్లలో వెంకటప్ప అనేవాడు ఒకడుండేవాడు. వాడు జమీందారి గారి మనసు కనిపెట్టి మాట్లాడుతూ తీయటి కబుర్లు చెప్తూ ఎంతో పెద్ద మనిషిలాగా నటిస్తూ అవసరం వచ్చినప్పుడు జమీందారు గారి దగ్గర ధన సహాయం పొందుతూ సుఖంగా కాలక్షేపం చేస్తున్నాడు. జమీందారు గారికి వెంకటప్ప మీద సదభిప్రాయం ఉండడం చేత ఆయన వెంకటప్పయ్యకిచ్చిన డబ్బు తిరిగి తీసుకునేవాడు కాడు. ఆ సంగతి తెలిసి వెంకటప్ప జమీందారు గారి దగ్గర డబ్బు పుచ్చుకున్నప్పుడల్లా బాకీ చెల్లించడానికి ప్రయత్నించేవాడిలాగా ఆయన దగ్గర నటించేవాడు. ఈ విధంగా జమీందారు గారి ప్రాపకం సంపాదించుకుని సుఖంగా కాలక్షేపం చేస్తోన్న వెంకటప్ప స్వతహాగా పెద్ద మనిషి కాని కారణం చేత తన గొయ్యి తానే తవ్వుకున్నాడు. ఆయన ఊళ్ళో అనేక మందితో జమీందారు గారి అల్లుడు ఒట్టి వెర్రివెంగళప్ప, అటువంటి వాడికి కూతుర్నివ్వడంలో జమీందారు గారు చాలా తొందరపడి తెలివి తక్కువగా ప్రవర్తించాడు. ఆయనకు పట్టుదలే తప్ప తెలివితేటలు తక్కువ అని పేలడం మొదలెట్టాడు. జమీందారు గారంటే గౌరవం గలవాళ్ళు, వెంకటప్పని చూసి అసహ్యపడేవాళ్ళు, వీడికి జమీందారు ప్రాపకం లభించిందే అని అసూయపడేవాళ్ళు గ్రామంలో ఉన్నారు. వాళ్ళు జమీందారు గారితో వెంకటప్ప అనే మాటలు చెప్పేశారు. వెంకటప్ప అంటే మంచి అభిప్రాయం ఉండడం చేత జమీందారు మొదట్లో ఈ మాటలు నమ్మలేకపోయాడు. కానీ ఒకరికి నలుగురు చెప్పాక జమీందారు గారికి వెంకటప్ప పెద్ద మనిషి కాడని రూఢీగా తెలిసిపోయింది. ఆయనది మంచి స్వభావమే కానీ మనసు మహాపెళుసు, అది విరిగితే మరీ అతకదు. అంచేత ఆయనకు వెంకటప్ప మీద చెప్పరానంత ద్వేషం పుట్టుకొచ్చింది. ఈ ద్వేషాన్ని ఆయన తన మనసులోనే దాచుకున్నాడు. జమీందారు గారి మనసులో కలిగిన ఈ మార్పు గురించి వెంకటప్పకే మాత్రం తెలియదు. అతను జమీందారు గారి నుంచి ఏదో సహాయం పొందగోరి ఒకరోజు జమీందారు గారి ఇంటికొచ్చి నౌకర్తో తాను వచ్చానని జమీందారు గారితో చెప్పమని కబురు పెట్టాడు. నా కోసం వెంకటప్ప వచ్చాడా, తక్షణం వెళ్ళిపోమ్మను, ఎప్పుడూ నా గడప తొక్కొద్దని చెప్పు అని జమీందారు గారు నిప్పులు కక్కాడు. జమీందారు గారు తమర్ని చూడరట, ఈ ఛాయలకు రావద్దని కూడా మీకు గట్టిగా చెప్పమన్నారు అని నౌకరు చెప్పాడు. వెంకటప్పకు ఈ మాట విని ఆశ్చర్యం కలిగింది. అతను తన చెవులను తానే నమ్మలేక, నువ్వేదో తప్పు విని ఉంటావు, ఫలానీ వెంకటప్ప గారు వచ్చారని, ఒక్క నిమిషం సేపు మాత్రమే మాట్లాడతారని చెప్పు అని నౌకర్ను మళ్ళీ లోపలికి పంపాడు. నీకు బుద్ధి లేదురా, ఆ వెంకటప్పను ఒక్క క్షణం కూడా చూడనని, నాకు వాడి ముఖం చూపించొద్దని గట్టిగా చెప్పు అని జమీందారు గారు నౌకరు మీదే మండిపడ్డారు. నౌకరు వచ్చి జమీందారు గారన్న మాటలు వెంకటప్పతో చెప్పాడు. తన మీద జమీందారు గారికి ఎందుకో కోపం వచ్చిందని, ఎవరో చాడీలు చెప్పుంటారని వెంకటప్పకు అర్థమైంది. జమీందారు గారికి తనపై కలిగిన ఈ అభిప్రాయాన్ని మొదట్లోనే తుంచెయ్యాలని, లేకపోతే తన భవిష్యత్తుకు
చాలా నష్టం అవుతుందని గ్రహించి వెంకటప్ప బయట అరుగు మీదే బైఠాయించి, సరే వారి దయ, వారు బయటకొచ్చిందాకా ఇక్కడే కూర్చుంటాను అని నౌకర్తో చెప్పాడు. నౌకర్ లోపలికెళ్ళి వెంకటప్ప బయట అరుగు మీద తిష్ట వేసినట్టు జమీందారు గారికి చెప్పాడు. ఆయనకి పట్టరాని ఆగ్రహం వచ్చింది. వెంకటప్పని ఎలా పంపించాలా అని ఆయన ఆలోచిస్తూ ఉండగా అల్లుడు భీమన్న ఆయనున్న చోటికి వచ్చాడు. వెంటనే ఆయన భీమన్నతో, చూడు నాయన, వెంకటప్ప తెలుసు కదూ, వాడు నన్ను చూడాలని వచ్చి వాకిట్లో ఉన్నట్ట. వాడి ముఖం చూడటం కూడా నాకు ఇష్టం లేదు. అందుకని నౌకర్తో చెప్పిస్తే వాడు వినిపించుకోలేదు. నువ్వు వెళ్ళి వాడితో ముఖాన కొట్టినట్టుగా చెప్పేసేయి. తెలిసిందా? మాట అంటే మాటే. ఎలా చెబుతావో తెలుసా? కర్ర విరిచినట్టుగా చెప్పాలి. వాడేనాడు తిరిగి మన గుమ్మం తొక్కకుండా చెయ్యి అన్నాడు. అదెంత పని మామగారు అంటూ భీమన్న బయటకొచ్చాడు. బయటికెళ్ళేటప్పుడు మూల నుంచి ఒక కర్ర తీసుకుని బయటకొచ్చాడు. భీమన్న వెంకటప్ప దగ్గరకొచ్చి కర్రతో అతడి ముఖం మీద గట్టిగా కొట్టి, నీ ముఖం ఇక్కడ ఎప్పుడూ చూపించకు అన్నాడు. తర్వాత కర్రను ఫెడీమని రెండుగా విరిచి, మాట అంటే మాటే అన్నాడు. వెంకటప్ప భయంతో ప్రాణాలు దక్కించుకుని పారిపోయాడు. అతను ఇంకెప్పుడు మళ్ళీ జమీందారు గారి గుమ్మం తొక్కిన పాపాన పోలేదు. ఎవరికైనా పెళ్ళి అవడం వ్యవధానంగా చుట్టుపక్కల అమ్మలక్కలందరూ వాళ్ళకు పిల్లలు ఎప్పుడు పుడతారా అని ఆరాటపడిపోతారు. మహాలక్ష్మికి పెళ్ళయి 2 ఏళ్ళు కావచ్చింది. కానీ ఇంకా ఒక నలుసు ఆమె కడుపును పడలేదు. అమ్మలక్కలు ఒకనాడు జమీందారు గారి భార్యతో ఈ విషయమే ముచ్చటించారు. ఒక పెద్ద ముత్తైదువు ఇలా అంది, పోనీ అమ్మాయి చేత ఏదైనా వ్రతం చేయించండి. బిడ్డలుంటేనే ఇంటికి అందము చందమును. ఇంట బిడ్డ నవ్వితే దేవతలు వస్తారని, బిడ్డ ఏడిస్తే దెయ్యాలు పోతాయని అంటారు పెద్దలు అంది. బిడ్డలు ఏడిస్తే దెయ్యాలు పోతాయన్న ముక్క భీమన్న చెవిన పడింది. ఆడవాళ్ళు మాట్లాడుకుంటున్న అసలు విషయం ఏమిటో వాడికి తెలియదు. దయ్యాలు ఎంత సులువుగా పోతాయని వినేసరికి వాడికి ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే జమీందారు గారి తోట ఇంట్లో దయ్యాలున్నాయని అందరూ అంటారు. వాటిని తరిమేయడానికి ఎవ్వరూ ప్రయత్నించకపోగా ఏటా ఆ దయ్యాలకు జాతరల లాంటివేవో చేసి బలులు కూడా ఇచ్చేవారు. ఇదంతా భీమన్నకు చాలా చిరాగ్గా ఉంటూ ఉండేది. వాడు 1కి 2 సార్లు ఈ దెయ్యాల జాతరలను గురించి ప్రస్తావించి, దెయ్యాలకి నిండు ప్రాణాలను బలివ్వడమేమిటి, వాటిని వదలగొట్టడానికి మరో మార్గం లేదా అని అడిగాడు. అయ్యయ్యో, దెయ్యాలను గురించి అలా మాట్లాడకూడదు, వాటి ఊసే ఎత్తకూడదు అని మహాలక్ష్మి వాణ్ణి హెచ్చరించింది. ఆ తర్వాత వాడు భార్య దగ్గర ఆ ప్రస్తావన తీసుకురాలేదన్న మాటే కానీ వాటిని ఎలా వదిలించడమా అని లోపల ఆలోచిస్తూనే ఉన్నాడు. ఇంతకాలానికి ఆ కిటుకేమిటో వాడికి తెలిసిపోయింది. బిడ్డలు ఏడిస్తే చాలు దెయ్యాలు పారిపోతాయి, ఈ మాటలు పెద్దలే చెప్పారు కనుక ఇందులో అబద్ధమేమీ ఉండదు అనుకున్నాడు. దెయ్యాలను వెళ్ళగొట్టే ఉపాయంతో పాటే సాధనం కూడా భీమన్నకు అందుబాటులో ఉంది. అదేమిటంటే జమీందారు గారి ఇంటి నౌకర్లలో సిద్ధప్ప అనేవాడి భార్య ఇటీవలే ప్రసవించింది. ఆ బిడ్డను మధ్య పడుకోబెట్టుకుని సిద్ధప్ప వాడి భార్య వెనకాల వసారాలో పడుకుంటారు. ఆ బిడ్డ ఏడుపు సాయంతో తోట ఇంట్లో ఉన్న దెయ్యాలను పంపించెయ్యడానికి భీమన్న నిశ్చయించాడు. అర్ధరాత్రి వేళ అందరూ గాఢ నిద్రలో మునిగి ఉన్న సమయంలో భీమన్న లేచి చప్పుడు చెయ్యకుండా ఇంటి వసారాకు వెళ్ళి సిద్ధప్ప బిడ్డను ఎత్తుకుని చకచకా తోట ఇంట్లోకి వెళ్ళాడు. బిడ్డను ఆ ఇంటి మధ్యలో పడుకోబెట్టి అది ఎప్పుడు ఏడుస్తుందా అని కొంతసేపు చూశాడు. కానీ ఎంతకు బిడ్డ ఏడవకుండా సుఖంగా నిద్రపోతోంది. చివరకు విసిగిపోయి భీమన్న ఆ బిడ్డను చిన్నగా గిల్లి అది ఏడుస్తుంటే పారిపోయే దెయ్యాలను చూడడానికి గబగబా బయటికెళ్ళి చెట్టు చాటున దాక్కున్నాడు.
ఎంత గాఢ నిద్రలో ఉన్నా తల్లికి తన బిడ్డ ఏడుపు తెలుస్తుంది. దూరాన ఏడుస్తున్నప్పటికీ ఆ ఏడుపు ధ్వని విని సిద్ధప్ప భార్య చివాలన లేచి కూర్చుంది. బిడ్డ తన పక్కన లేకపోవడం చూసి కంగారుగా భర్తను లేపింది. క్షణంలో ఇంటిల్లిపాది కూడా లేచారు. దీపాలు తీసుకుని అందరూ తోట ఇంటికేసి పరిగెత్తి రాసాగారు. అదే సమయంలో భీమన్న దాక్కుని ఉన్న వైపుగా ఒక పందికొక్కు పారిపోయింది. దెయ్యం దెయ్యం చంపు చంపు అంటూ భీమన్న కేకలు పెట్టి దాని వెంట పడ్డాడు. కానీ పందికొక్కు ఏ పొదల మధ్యనో దూరి వాడికి చిక్కకుండా తప్పించుకుపోయింది. బిడ్డ క్షేమంగా ఉన్నందుకు సిద్ధప్ప వాడి భార్య చాలా సంతోషించారు. తర్వాత అందరూ ఇంటికి తిరిగొచ్చి ఎవరి మానాన వాళ్ళు నిద్రపోయారు. మహాలక్ష్మి మాత్రం అసలు జరిగినదేమిటో భర్తనడిగి తెలుసుకుంది. ఇలా చేస్తే దెయ్యాలు పారిపోతాయా? ఈ పని చేస్తున్నానని నాతో మాట మాత్రం చెప్పకూడదు అన్నదామె. నువ్వు దెయ్యాల ఊసే ఎత్తొద్దన్నావు, అంచేత నీతో చెప్పలేదు. అయితే దెయ్యాలు బిడ్డ ఏడిస్తే పారిపోతాయని పెద్దలు చెప్పిన మాట అబద్ధమా అని భీమన్న భార్యని అడిగాడు. ఈ మాటకు ఏం జవాబు చెప్పాలో తెలియక మహాలక్ష్మి, నిజమే అనుకోండి, బిడ్డలు వాళ్ళంతట వాళ్ళు ఏడిస్తే దెయ్యాలు పారిపోతాయి, కానీ మనం కావాలని గిల్లి ఏడిపిస్తే పోవు అన్నది. భీమన్న కొంచెం ఆలోచించి, మరి నేను దెయ్యం పారిపోవటం చీకట్లో చూశానే, దానికేమంటావు అన్నాడు. అది ఏ ఎలకో పందికొక్కో అయి ఉంటుంది అన్నది మహాలక్ష్మి. భీమన్న కూడా అంతే అయి ఉండొచ్చు అనుకున్నాడు. కానీ ఆ మర్నాడు ఆ చుట్టుపక్కలంతా గొప్పగా చెప్పుకున్నారు. సిద్ధప్ప బిడ్డను రాత్రి దెయ్యాలు ఎత్తుకుపోయి తోట ఇంట్లో పెడితే జమీందారు గారి అల్లుడు భీమన్న వాటితో హోరాహోరీ పోట్లాడి బిడ్డను రక్షించాడని. తర్వాత ఏం జరిగిందో మరుసటి భాగంలో విందాం. అంతవరకు సెలవు.